ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కేవలము ఆ పరిశుద్ధమైన దేవునికి మాత్రమే చెల్లునుగాక. ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తము మనమందరం కూడా పరిశుద్ధ గ్రంథం తెరిచి లూకా సువార్త 7వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయము 3వ వచనము. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసును స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. మనము నిన్నటి దినం నుంచి ఒక సిరీస్ను ప్రారంభించాము. అదేమిటంటే సెంచురియన్ సిరీస్. శతాధిపతి అనే అంశం మీద ఆయన యొక్క లక్షణాల నుంచి అనేకమైన మాటలు ధ్యానించడానికి ప్రభు ద్వారా ప్రేరేపించబడి నిన్నటి దినమున శతాధిపతికి ఉన్న మొదటి లక్షణాలు మనము చూసాము. అది ఎటువంటి లక్షణం అంటే తోటి వారి పట్ల బాధ్యతను, ప్రేమను, తన దాసుని పట్ల ప్రేమను కలిగిన వ్యక్తిగా, తన దాసుని పట్ల బాధ్యతను కలిగిన వ్యక్తిగా ఉన్నాడని నిన్నటి దినమున మనం అందరం కూడా ధ్యానం చేసాం. ఈ రోజున అదే భాగంలో అతని నుంచి మరొక లక్షణం నేర్చుకుందాము. అదేమిటంటే ఇక్కడ చదువుకుని ఉన్నాం కదా, 7వ అధ్యాయం 3వ వచనంలో శతాధిపతి యేసును గూర్చి విని. శతాధిపతి అంట దేవుని గురించి విన్నాడంట. యేసుక్రీస్తు ప్రభువు గురించి విని ఏం చేశాడంటే, తన దాసుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఆ ప్రాంతానికి వస్తున్నాడని తెలుసుకుని ఏం చేశాడంటే, తన దాసును స్వస్థపరచబడాలని, తన దాసుడు బాగుండాలని యూదుల్లో కొంతమంది పెద్దలను ఆ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు పంపాడు. పంపిన తర్వాత మరలా యేసుక్రీస్తు ప్రభు వారు రావడము, యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా తన దాసుడు స్వస్థపరచబడము ఈ యొక్క 7వ అధ్యాయము మొదటి 10 వచనాలు మనము చూడగలము. ఎందుకు ఈ రోజున ఈ భాగాన్ని ధ్యానం చేస్తున్నామంటే, ఇక్కడ 2వ విషయం కనబడుతుంది కదా. అదేమిటంటే శతాధిపతి యేసుని గురించిన మాటలు విన్నాడు. ఎప్పుడు విన్నాడో తెలియదు కానీ, ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభు గురించిన మాటలు విన్నాడో తెలియదు కానీ, ఏ విధంగా దేవుని చేసిన కార్యాల గురించి తెలుసుకుని ఉన్నాడో విని ఉన్నాడో మనకు తెలియదు కానీ, అక్కడ యేసుక్రీస్తు ప్రభు గురించిన మాటలు విన్నాడంట. ఆ విన్న తర్వాత ఆ వినిన మాటలు తగినట్లుగా కార్యాలు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున శతాధిపతి నేర్పిస్తున్న పాఠం అదే. యేసుక్రీస్తు ప్రభు గురించిన మాటలు విన్న తర్వాత ఆ వినిన మాటలకు తగినట్టుగా అక్కడ శతాధిపతి కార్యం చేశాడు. ఏ కార్యం చేశాడంటే, యేసుక్రీస్తు ప్రభు వారు స్వస్థపరచగలడు అనే మాటలు విన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు బాగుపరచగలడు అనే మాటలు విన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు జీవితాలను మార్చగలడు అనే మాటలు విన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఒక పరిస్థితులు మార్చబడతాయి అనే మాటలు విన్నాడు. ఆ వినిన మాటలు ఎప్పుడైతే తన హృదయంలో ఉన్నాయో, ఆ సమయం వచ్చిన తర్వాత ఆ వినిన మాటలకు తగినట్టుగా అక్కడ కార్యములు కూడా చేశాడు. తన దాసుడు అస్వస్థతతో ఉన్నప్పుడు, తన దాసుడు రోగంతో బాధపడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు గురించి వినిన మాటలు జ్ఞాపకం చేసుకుని ఆ మాటలకు తగినట్టుగా అక్కడ కార్యము చేశాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా అనేక రీతిలుగా దేవుని గురించిన మాటలు వింటూ ఉన్నాము. ప్రతిరోజు యూట్యూబ్లో వింటూ ఉన్నాము. అనేకమైన సార్లు మనం సంఘాలకు వెళ్తున్నప్పుడు సేవకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు వింటున్నాము. ఇంకా అనేక రకాలుగా మనం దేవునికి మాటలు వింటూనే ఉన్నాము. కేవలం వినేవారంగానే కనబడుతున్నామా, లేకపోతే ఆ వినిన మాటలకు తగినట్టుగా మన జీవితాలు మార్చబడుతున్నాయా, లేకపోతే ఆ వినిన మాటలకు తగినట్టుగా కార్యాలు చేస్తున్నామా? దేవుని మాటలు ఏ విధంగా ఉంటాయంటే, దేవుని మాటలు ఏమి చేయాలో చెబుతూ ఉంటాయి, ఏమి చేయకూడదో చెబుతుంటాయి. దేవుని మాటలు ఏమి వినాలో చెబుతుంటాయి, వేటిని వినకూడదో చెబుతుంటాయి. ఆ విధంగా దేవుని మాటలు మనకు అనేక రకాలుగా మనం వింటూ ఉన్నాము. కానీ ఎంతవరకు ఆ వినిన మాటలు తగినట్టుగా మన జీవితాలు కనబడుతూ ఉన్నాయి? ఆ వినిన మాటలు తగినట్టుగా మనం పనులు చేస్తూ ఉన్నాము? ఆ వినిన మాటలు తగినట్టుగా మన జీవితాన్ని ఏ విధంగా మార్చుకుంటూ ఉన్నాము? ఆ వినిన మాటలు తగినట్టుగా ఏ విధంగా మనం క్రియలు చేస్తూ ఉన్నాము అని ఈ రోజున నీవు నేను కూడా ఒక ప్రశ్న వేసుకుందాం. అక్కడ శతాధిపతి యేసుక్రీస్తు ప్రభు గురించిన మాటలు విన్న తర్వాత ఆ విన్న మాటలు తగినట్టుగా ఈ దేవుడు నా దాసును స్వస్థపరచగలడని, ఆ యేసుక్రీస్తు ప్రభువారిని తన దాసుడు స్వస్థపరచబడాలని ఆహ్వానించడానికి తన ప్రాంతంలోంచి, తన రాజ్యంలోంచి కొంతమంది పెద్దలను అక్కడ పంపాడు. పంపిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆ దాసుడు కూడా స్వస్థపరచబడ్డాడు. అంటే ఆ యేసుక్రీస్తు ప్రభు ద్వారా యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు
విన్నాడు. ఆ వినిన మాటల యొక్క ఫలితాన్ని పొందుకోవాలంటే అక్కడ శతాధిపతి కార్యం చేశాడు. ఈ రోజున నీవు నేను కూడా అనేకమైన మాటలు వింటూ ఉన్నాము దేవుని గురించి. ఆ విన్న మాటలు నీ నా జీవితాల్లో ఫలభరితంగా మార్చబడాలంటే, ఆ విన్న మాటలు నీలో నాలో పని చేయాలంటే, ఆ విన్న మాటలకు తగినట్టుగా మన జీవితాల కార్యాలు మనం చూడాలంటే, ఆ వినిన మాటలకు తగినట్టుగా నీవు నేను కూడా పనులు చేయాలి, కార్యాలు చేయాలి, క్రియలు చేయాలి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదా, క్రియలు లేని విశ్వాసము మృతము. మనం వినిన మాటలకు తగినట్టుగా క్రియలు చేయాలి. ఓన్లీ వినే వారంగానే ఉంటూ క్రియలు లేని వారంగా ఉన్నట్లయితే మన విశ్వాసము మృతమైనది. అవర్ ఫెయిత్ ఈస్ డెడ్ అని ఈ రోజున నీవు నేను కూడా గమనించాలి. కానీ ఈ రోజున అనేకమైన మాటలు వింటున్నాం నీవు నేను కూడా. ఆ వినిన మాటలకు తగినట్టుగా మన జీవితాలు మార్చుకోవాలి. ఆ వినిన మాటలకు తగినట్టుగా మనం కార్యాలు చేయాలి, క్రియలు చేయాలి, ఆ ఎఫర్ట్స్ పెట్టాలి. కేవలం వినేవారుగా మాత్రమే కాకుండా ఆ విన్న మాటలు మన జీవితాల్లో పనిచేసి మన హృదయాలను మార్చుకుని క్రియలు ఎప్పుడైతే చేస్తామో ఆ వినిన మాటలకు తగిన ఫలాన్ని, ఆ యొక్క ఆశీర్వాదాన్ని నీవు నేను కూడా పొందుకుంటాం. ఈ రోజున శతాధిపతి నుంచి నీవు నేను నేర్చుకోవలసిన రెండవ ఆత్మీయమైన పాఠం ఇదే. కేవలము వినేవారంగా మాత్రమే కాకుండా ఆ వినిన మాటలకు తగిన కార్యాలు చేసేవారంగా, క్రియలు చేసేవారంగా ఎప్పుడైతే ఉంటామో ఖచ్చితంగా ఆ విన్న మాటలు మన జీవితంలో కార్యాలు చేసే విధముగా ఉంటాయి. అటువంటి కృపను ఈరోజు నీ మాటలు వింటున్న మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.